సక్సెస్ ఇమేజ్ రెండు సంక్రాంతికి వస్తున్నాం మీకు బ్యాలెన్స్ చేసింది సార్. అంటే సక్సెస్ ఉన్నాయి ఇమేజ్ వైజ్, సక్సెస్ అంత ఇమేజ్ అనిల్ గారికి యాడ్ అవ్వట్లేదు అనేది సంక్రాంతికి వస్తున్నంత ఫుల్ఫిల్ అయిపోయింది. సో అది చాలా మంది ఫ్రెండ్స్ అది కూడా చెప్పారు నాకు, మీడియా ఫ్రెండ్స్ అయితే బయట కూడా ఎక్కడో నువ్వు హిట్లు కొడుతున్నావు కానీ నీ హిట్లకి తగ్గ ఇది రావట్లేదు అనేది ఏదో అంటున్నారు. బట్ నేను అది ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ ఏమో ఇప్పుడు వచ్చింది అంటున్నారుగా హ్యాపీ. నేనేంటంటే ఇమీడియట్గా స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ ఫిల్మ్కి వెళ్ళిపోతా. దీని నుంచి ఎంత తెచ్చుకున్నాను ఏంటి అనేది నేను ఆలోచించాను. మళ్ళీ నేను ఫస్ట్ సినిమా లాగా వెళ్ళిపోతాను. మళ్ళీ అనిల్ రావు ఇప్పుడు బస్ ఎక్కి దిగాడు హైదరాబాద్లో, ఇప్పుడు మళ్ళీ మొదటి సినిమా చేస్తున్నాడు. ఈ పరిస్థితి ఏంటి, ఈ భవిష్యత్తు ఏంటి, ఈ సినిమాతో ఈ ఇండస్ట్రీలో నెక్స్ట్ కంటిన్యూ అవుతాడా లేదా అన్నట్టుంటుంది. నా మీద నాకు అనాలిసిస్ అలా ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగితే నేను కిందకి వెళ్ళి రూమ్లోకి వచ్చాను, అనిల్ రావు ఇప్పుడే వచ్చారు హైదరాబాద్, ఏంట్రా ఎవరు చిరంజీవి గారితో సినిమా అనుకుంటున్నాం అంటారు, జాగ్రత్త బాబు బాగా తీసుకోలేకపోతే ఇలా ఉంటుంది నా మైండ్ సెట్. సో ముందు ఇప్పుడు సంక్రాంతికి ఇస్తున్నాం, ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్, ఇదంతా స్విచ్ ఆఫ్, లేకపోతే నేను పని చేయలేను. స్విచ్ ఆఫ్ చేయటమే చాలా కష్టం సార్. అది వెంకటేష్ గారు చెప్తారు కదా, ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలో తెలియాలి, ఒక సక్సెస్ నుంచి కానీ ఫెయిల్యూర్ నుంచి కానీ. సో దాని నుంచి మనం బయటకు వస్తేనే నెక్స్ట్ మనం ఇంకా బాగా చేయగలం. సో